వాగ్దాన యుగంలోనికి మనం రాగానే అక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేస్తూ ఏమన్నాడు అంటే, నిన్ను బట్టి భూమి మీద ఉన్న సమస్త కుటుంబాలు, వంశములన్నీ దీవించబడతాయి అన్నాడు. అది యేసు ప్రభు వారిలోనే నెరవేరింది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం. యేసుక్రీస్తు వారికి వంశానికి పితరుడెవరు, మూల పితరుడెవరు, మూల పురుషుడు ఎవరు? అబ్రహాము. అబ్రహాము వంశంలో నుండి యేసు ప్రభు వారు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా దీవించబడ్డాయి. ప్రతి ఒక్కరు ఆయన నమ్మిన వారందరూ కూడా రక్షింపబడతా ఉన్నారు. ఆయన అంగీకరించి అప్పగించుకున్న వారందరూ కూడా రక్షింపబడుతూ ఉన్నారు. వాగ్దాన యుగములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచం ఆశీర్వదించబడింది.